హలో క్యూటీస్. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్తో పాటు ఒక మంచి హెల్దీ లడ్డూని ప్రిపేర్ చేశా. అండ్ అది కూడా చూసేయండి వ్లాగ్ చివరి వరకుని. బాగుంటుంది, చాలా మంచిది హెల్త్కి కూడా. అండ్ మార్నింగ్ లేవగానే విండోస్ తీసేసాను అండ్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను. వాళ్ళైతే స్కూల్కి రెడీ అయిపోయారు. మా బాబు చూసారా ఎలా చూస్తున్నాడు. అండ్ మొక్కలకి వాటరింగ్ చేసేసి ఇల్లు కూడా తుడిచేస్తున్నాను. ఇల్లు కొంచెం నీట్గా ఉంటే బాగా అనిపిస్తుంది కదా, మార్నింగే తుడిచేయాలి. బట్ ఈరోజు అవ్వలేదండి. వాళ్ళు రెడీ చేశాను, తర్వాత క్లీన్ చేశాను. అండ్ తర్వాత మంచిగా పూజ చేసేసుకుంటున్నాను. మనం రోజు ఎలా ఉండాలో, మనం ఉదయం ఎలా మొదలు పెడతామో అని దాని మీద ఆధారపడి ఉంటుందండి. అలవాట్లతో రోజు మొదలు పెడితే రోజు మొత్తం కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఇలా పూజ, ఇల్లు క్లీనింగ్ ఇలా చాలా మంచిగా అనిపిస్తుందండి రోజంతా. సో అందుకే నేను ఇల్లు క్లీనింగ్, మార్నింగ్ దీపం అనేది అస్సలు మిస్ కాను, మంచిగా చేసేసుకుంటూ ఉంటాను. అండ్ అది అయిపోయిన తర్వాత ఈలోపే పిల్లలు వెళ్ళిపోయారండి స్కూల్కి. అండ్ తర్వాత మంచిగా ఏదైనా వాటర్ డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఈరోజు జీరా వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. జీరా వాటర్ చాలా మంచిదండి డైజెషన్కి. అది తాగితే మంచిగా పొట్ట చాలా తేలిగ్గా అనిపిస్తుంది కూడా. కాకపోతే అందరికీ పడదో నేను చెప్పలేనండి. సో అందరు తాగొచ్చో లేదో, నేనైతే డైలీ తాగుతాను. మెయిన్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తాగకూడదేమో, కానీ నార్మల్గా అయితే అందరూ ప్రిఫర్ చేయొచ్చు. సో నేను మార్నింగ్ ప్రిపేర్ చేసేసుకొని ఫస్ట్ జీరా వాటర్ తాగేస్తున్నాను. మంచిగా అనిపిస్తుందండి. ఇలా మంచిగా ప్రొడక్టివ్ డే లాగా అనిపిస్తుంది ఇవన్నీ చేస్తే. లేదంటే కొంచెం గజిబిజి అయితే ఉంటుంది అప్పుడప్పుడు. అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్, ఇంట్లో అందరికీ మరి బ్రేక్ఫాస్ట్ చేసేయాలి కదా. సో పిల్లలైతే పెరుగన్నం తినేసి వెళ్ళిపోతారండి. వాళ్ళకి మధ్యాహ్నం నూడిల్స్ కట్టేశాను. సో అందుకే మార్నింగ్ రైస్ పెట్టేశాను. అండ్ మాకు వచ్చేసి ఇడ్లీ చేసుకుంటున్నాం. అండ్ విత్ బొంబాయి చట్నీ అండి. కరెంట్ లేదు, సో ఇది ఒక్క ఆప్షనే ఉంది నాకు, బొంబాయి చట్నీ చేసేసుకోవడం. సో అందుకే ఫటాఫటామని చేసేసుకుంటున్నాను బొంబాయి చట్నీ. అండ్ మీరు ఏ చట్నీ చేశారు ఈరోజు, ఏ టిఫిన్ చేశారు, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. అండ్ ఇలా చాలా బాగుంటుందండి. ఇలా వర్షంలో ఇలా వేడిగా ఏమైనా తింటే మంచిగా అనిపిస్తుంది. చెప్పాలంటే వంట చేయాలనిపించదు, మార్నింగ్ లేవాలనిపించదు ఈ క్లైమేట్కి. బట్ అలా బద్దకిచ్చామంటే ఉండిపోతామండి. మనల్ని ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు లేకపోతే. బట్ మన పిల్లలు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మనం కంపల్సరీ లెగిసిపోవాలి మార్నింగే. కాబట్టి మార్నింగ్ లేచి అందరి క్యారేజీలు కట్టేసి ఆ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇడ్లీ కూడా పెట్టేశానండి. ఇడ్లీ ఇంకా చట్నీ అయితే అయిపోయింది. ఇడ్లీ కూడా అయిపోతే మనం బ్రేక్ఫాస్ట్ పెట్టేయచ్చు. అండ్ దాని తర్వాత ఈరోజు చెప్పాను కదండి హెల్దీ లడ్డు చేస్తానని. సో పల్లీలు, నువ్వులు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ బాదం కలిపి ఒక మంచి హెల్దీ లడ్డు చేస్తున్నానండి. ఇది చాలా మంచిది, ఎస్పెషల్లీ కిడ్స్కి అండ్ ఉమెన్స్కి కూడా, ఆడవాళ్ళకి అండి చాలా మంచిది. మనకి మంచిగా కాల్షియం అండ్ ఐరన్ మంచిగా అందుతాయి. దీన్ని రోజు ఈవినింగ్ టీ టైంలో ఒక చిన్న స్నాక్ లాగా డైలీ ఒకటి తింటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇక్కడైతే మా హస్బెండ్కి టిఫిన్ పెట్టేస్తున్నాను. సో ఆయన తినేస్తూ ఉంటారు. నేను ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు చాలా టైం పడుతుందండి. సిమ్లో అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసేసాను, ఎందుకంటే వీటికి ఎక్కువ టైం తీసుకుంటుందండి. సో అందుకే సైడ్ బై సైడ్ చేసుకుంటూ ఉంటాను. దీనికోసం స్పెషల్గా మళ్ళీ నిల్చొని చేయాలని చాలా టైం పట్టేస్తుంది. సో పన్నీళ్ళు చేసుకుంటూ పక్క నుంచి చేసేస్తున్నాను. అటు సైడ్ ఎగ్స్ బాయిల్ చేసేస్తున్నానండి. ఎగ్స్ బాయిల్ చేసేస్తే ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఎగ్ కర్రీ చేసేస్తుంటాను. సో ఇవన్నీ చాలా మంచిదండి. ఇంకా ఫ్లాక్ సీడ్స్ అయితే ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అవి నార్మల్గా పిల్లలకి ఇస్తే వాళ్ళు తినరు, ఎందుకంటే ఆ ఫ్లాక్ సీడ్స్ స్మెల్ ఏదోలా ఉంటుంది. నాకే పెద్దగా నచ్చదండి. బట్ ఏంటంటే వీటన్నిటిలో ఇంక్లూడ్ చేస్తే దాని స్మెల్ అనేది చాలా తక్కువ అయిపోద్ది. పల్లీలు 1 కప్పు తీసుకోవాలి, అండ్ నువ్వులు 1 కప్పు, అండ్ ఫ్లాక్ సీడ్స్ 1/2 కప్పు, అండ్ బాదం కూడా 1/2 కప్పే తీసుకోవాలండి. వీటిని మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత బెల్లం 1.5 కప్ తీసుకోండి.
ఇది కొంచెం మైల్డ్‌గా ఉంటది. కొంచెం ఇంకా ఎక్కువ బెల్లం తినే వాళ్ళైతే 2 కప్స్ తీసుకోండి సరిపోతది. నేనైతే 1 ½ తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా బెల్లం తినరండి. ఎక్కువ స్వీట్ ఉంటే తినరు. సో, అందుకే కొంచెమే చేశా. ఫస్ట్ ఈ పప్పులన్నీ బాగా చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాత వాటిని మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో కొంచెం పౌడర్ చేసేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత మిగిలిన బెల్లాన్ని కూడాను తర్వాత వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకుంటే మంచిగా అప్పటికే ముద్దలా తయారైపోతదండి. సో, మనకి ఈజీగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఇవి చాలా మంచిదండి హెల్త్‌కి. అండ్ పల్లీలు, నువ్వులు ఇవన్నీ మంచిగా చల్లారాకే మిక్సీ చేయండి. లేదంటే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. తేమ పట్టేస్తాయి కదండీ! సో, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మంచిగా చల్లారాకే మనం చుట్టుకోవాలి. బాల్స్‌లా చుట్టుకోవాలి. తర్వాత వీటిని ఒక బాక్స్‌లో స్టోర్ చేసేసుకోవాలి. నేను మా హస్బెండ్‌కి ఇచ్చాను. చాలా బాగుందని చెప్పారు. సో, ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.